వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 అర్థం కావాలి అంటే కొన్ని పదాల గురించి మనం ముందుగానే ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం పార్ట్ 1 వీడియో కింద కొన్ని పదాల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలు, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండవ సవరించిన అంచనాలు, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మూడవ సవరించిన అంచనాలు, అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము, వీటితో పాటు గ్రోత్ రేటు ఏంటిదండి, గ్రోత్ రేటు వృద్ధి రేటుకు సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ చూద్దాము. ఏంటిది, గ్రోత్ రేటుకు సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ చూద్దాము. ఓకేనా, రైట్. మరి వీటిపైన ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే రీసెంట్గా నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ క్వశ్చన్ పేపర్లో తెలంగాణ ఎకానమీలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత ప్రస్తుత ధరల్లో. ఓకేనా, రైట్. 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత స్థిర ధరల్లో. 2021-22 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండవ సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత కలదు. అదేవిధంగా మనకి ఇక్కడ 2020-21 థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మూడవ సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అనేది ప్రస్తుత ధరల్లో ఎంత కలదు. అంటే ఇక్కడ క్వశ్చన్లో నీకు ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ ముందస్తు అంచనాలు అంటున్నాడు. ఏంటిది, ముందస్తు అంచనాలు అంటున్నాడు. ఇక్కడ మొదటి సవరించిన అంచనాలు అంటున్నాడు. ఏంటిది, మొదటి సవరించిన అంచనాలు. ఇక్కడ రెండవ సవరించిన అంచనాలు అంటున్నారు. ఇక్కడ మూడవ సవరించిన అంచనాలు అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మొదటి సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, మూడవ సవరించిన అంచనాలు, ముందస్తు అంచనాలు అంటే ఏందో ఒకటి క్లారిటీ ఉండాలి మనకి. ఏంటిది, వీటిపైన మనకి క్లారిటీ రావాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం మరి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని దేనికి మెన్షన్ చేస్తారు, ఎందుకు మెన్షన్ చేస్తారు అనే అంశం గురించి ఇక్కడ మనం చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెటు 2026 ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికంటే ఒకరోజు ముందు మనకి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఆర్థిక సర్వే ఏ విధంగా ఉంటుంది అంటే 2025-2026 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆర్థిక సర్వేను విడుదల చేయడం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికంటే ఒకరోజు ముందు మనకి సాధారణంగా ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. మరి ఈ ఆర్థిక సర్వేలో మనకి ఏదైతే ప్రస్తుతం ఉంటుందో అది 2025-26 ఉంది. ఆ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు అనేది ఇక్కడ మనము క్లారిటీ తీసుకోవాలి. ఓకేనా, రైట్. చూద్దాము. 2025-26 ఆర్థిక సంవత్సరము అనేది చూస్తే ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 1, 2025 ఏప్రిల్ 1కు ప్రారంభమవుతుంది. 2026 మార్చ్ 31 తోటి ఎండ్ అవుతుంది. ఏంటిది, 2025 ఏప్రిల్ 1తో ప్రారంభమై 2026 మార్చ్ 31తో ఎండ్ అవుతుంది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనకి ఆర్థిక సంవత్సరానికి ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాయడానికి గల కారణం ఏంటిది అంటే ఇక్కడ 2025 ఏప్రిల్ 1, 2026 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగియడానికంటే ముందే మనకి ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నాము. ఎలా ప్రవేశపెడుతున్నాము, ఇక్కడ నువ్వు 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 1, ఈ ఫిబ్రవరి 1 కంటే ముందే జనవరి 31 కట్ల మనకి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి జనవరి 31కి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టాలి అంటే జనవరి మొదటి వారంలోనే, ఏంటిది, జనవరి మొదటి వారంలోనే
భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆ జాతీయ ఆదాయంలో భాగంగా ఉండే ప్రైమరీ సెక్టార్ యొక్క విలువలు, సెకండరీ సెక్టార్ యొక్క విలువలు, టెరిషియరీ సెక్టార్ యొక్క విలువలు, ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా వచ్చే అగ్రికల్చర్ సెక్టార్ యొక్క విలువలు, ఈ అగ్రికల్చర్ సెక్టార్తో పాటు మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంటే అది సెకండరీ సెక్టార్కి కలిపి ఇండస్ట్రీ సెక్టార్ యొక్క విలువలు, అదేవిధంగా టెరిషియరీ సెక్టార్నే సర్వీస్ సెక్టార్ అంటాము, ఆ సేవా రంగం యొక్క విలువలు. ఏ విధంగా గణాంకాలను తయారు చేస్తారు అంటే ఇక్కడ 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఇక్కడ నీకు అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టార్లో జరిగిన వాస్తవ గణాంకాలను మనకి ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు తయారు చేయడం జరుగుతుంది. మరి రిమైనింగ్ ఇక్కడ ఏమైంది, 2026 జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చి నెల ఉంది. ఈ 3 నెలల సమాచారం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇక్కడ 2026 జనవరిలోనే మనకి ఏం చేశారండి, జనవరిలోనే ఆర్థిక సర్వేను తయారు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఎప్పుడు జనవరి మొదటి వారంలోనే తయారు చేసే ప్రక్రియను మొదలు పెడితే నీకు జనవరి మొదటి వారంలో తయారీ ప్రక్రియ, జనవరి 2వ వారంలో ఆర్థిక సర్వేను ప్రింట్కి ఇస్తారు, జనవరి 3వ వారంలో అదేమైతుంది ముద్రణ బయటికి వస్తుంది, జనవరి 4వ వారంలో ఆర్థిక సర్వేను విడుదల చేయడం జరుగుతుంది. అంటే జనవరి యొక్క సమాచారాన్ని కూడా మనము ఆర్థిక సర్వేలో అక్యురసీ వాల్యూస్ను తీసుకోము. అంటే ఇక్కడ డేటా ఏముంటుంది, ఇక్కడ 2025 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న డేటానే అక్యురసీ వాల్యూస్ ఉంటాయి. మరి ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సర్వే అని ప్రవేశపెట్టాము కదా. మరి అలా ప్రవేశపెట్టినప్పుడు 12 నెలల కాలాల సమాచారమే ఉంటుంది. ఇక్కడ 9 నెలల సమాచారం అక్యురసీ వాల్యూస్ ఉన్నాయి. రిమైనింగ్ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల డేటా ఏం చేస్తారు అంటే ముందస్తుగానే ఆర్థిక నిపుణులు అంచనా వేసి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పేరుతోటి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ పేరుతోటి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందుకు గాను ఇక్కడ మనకి ఏమని రాస్తారు, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని రాయడం జరుగుతుంది. ఏంటిది, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని రాయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటితో పాటు మరి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏ విధంగా వచ్చింది, మొదటి సవరించిన అంచనాలు ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనము చూద్దాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనకి ఆర్థిక సర్వే ఏం ప్రవేశపెడతారండి, 2026-27 ఆర్థిక సర్వే, దీన్నే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తోటి రాస్తాం. మరి ఈ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన తర్వాత ఏ బడ్జెట్ ప్రవేశపెడతారు, 2027-28 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాయడానికి గల కారణం ఏంది, 2026 ఏప్రిల్ నుంచి 2027 డిసెంబర్ 31 వరకు ఉన్న వాల్యూస్ని మాత్రమే తీసుకుంటారు. ఎందుకు, 2027 ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిరు, దీనికంటే ఒక రోజు ముందు జనవరి 31కు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిరు. ఈ ఆర్థిక సర్వేను జనవరిలోనే తయారు చేసి దాన్ని ప్రింట్కి ఇచ్చి విడుదల చేస్తారు కాబట్టి జనవరి వాల్యూస్ను కూడా తీసుకోము. అంతేనా, రైట్. అందుకే ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాయడం జరిగింది. మరి ఇక్కడ మనకి 2026 ఏప్రిల్ నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నాం, అంతే కదా, రైట్. ఈ 2026లో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన విలువలు ఏంటిది, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన విలువలు ఈ 2026-27 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే నాటికి జనవరి నెలలో వ్యవసాయ రంగంలో వచ్చిన విలువలు, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వ్యవసాయ రంగంలో వచ్చిన విలువలు, మార్చి నెలలో వ్యవసాయ రంగంలో వచ్చిన విలువలు, జనవరి నెలలో పరిశ్రమల రంగంలో వచ్చిన విలువలు, ఫిబ్రవరి నెలలో పరిశ్రమల రంగంలో వచ్చిన విలువలు, మార్చి నెలలో పరిశ్రమల రంగంలో వచ్చిన విలువలు, జనవరి నెలలో సేవా రంగంలో వచ్చిన విలువలు, ఫిబ్రవరి నెలలో సేవా రంగంలో వచ్చిన విలువలు, మార్చి నెలలో సేవా రంగంలో వచ్చిన విలువలు, వాస్తవ విలువలు ఇక్కడ నమోదవుతాయి. ఎందుకు, ఈ 3 నెలల కాలము గడిచిపోయింది కాబట్టి ఇక్కడ వాస్తవ విలువలు ఏమవుతుంది అక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేసినావు, అంచనా వేశావు, ఇక్కడ వాస్తవ విలువలు వచ్చాయి. ఈ రెండింటిని ఏం చేస్తారు అంటే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే నాటికి గత ఆర్థిక సంవత్సరమైన 2025-26లో 2026లోని జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన విలువలను అంచనా వేశాం కదా, ఆ విలువలు అనేది ఇక్కడ అక్యురసీ వచ్చాయి కాబట్టి ఈ రెండింటిని పోల్చడం జరుగుతుంది. ఇక్కడ అంచనాల విలువలు, ఇక్కడ వాస్తవ విలువలు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని మార్చడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ నీకు మార్చడం జరిగింది కాబట్టి, సవరించారు కాబట్టి
గత ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సర్వేను ఏమంటారు? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మొదటిసారిగా సవరిస్తున్నాము అని చెప్పి మొదటి సవరించిన అంచనాలు అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంటే గత ఆర్థిక సంవత్సరానికి ఏముంటుంది? మొదటి సవరించిన అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటుంది. ఇలా మనం దీనికంటే ముందు ప్రీవియస్ ఇయర్ది ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనము సర్వేను సవరిస్తే ఇక్కడ ఏమని వస్తుంది అంటే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, రెండవ సవరించిన అంచనాలు వస్తుంది. దీనికంటే ముందు ఇయర్ ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే 2023-24 థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, మూడవ సవరించిన అంచనాలు అని చెప్పి ఇక్కడ మనకి సవరించిన అంచనాల ప్రకారము ఎన్నిసార్లు సవరిస్తే దానికి సంబంధించి సెకండ్ థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని రాయడం జరుగుతుంది. ఇలా ఆర్థిక సర్వే అనేది ముందస్తు అంచనాల ప్రకారం తయారు చేస్తారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ ప్రస్తుత ఆర్థిక సర్వేను సవరించడం వలన అది మొదటి సవరించిన అంచనాలు అవుతుంది. ఇది మళ్ళీ ఇంకొక ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినప్పుడు దీన్ని మళ్ళీ సవరిస్తే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినప్పుడు ఈ ఆర్థిక సర్వేను మళ్ళీ సవరిస్తే అది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఇలా ముందస్తు అంచనాలు, మొదటి సవరించిన అంచనాలు, రెండవ సవరించిన అంచనాలు, మూడవ సవరించిన అంచనాల ప్రకారము జిఎస్డిపి విలువలు అడగడం జరుగుతుంది, జీడిపి విలువలు అడగడం జరుగుతుంది. వీటిపైన మనము ఫోకస్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గ్రోత్ రేట్కి సంబంధించిన అంశాలపైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూస్తే, గ్రోత్ రేట్ అనగా వృద్ధి రేటు. వృద్ధి రేటు పైన ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే ఫస్ట్ మనకి జిఎస్డిపి పరంగా వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అనే క్వశ్చన్ వస్తుంది. జిఎస్డిపి విషయంలో కరెంట్ ప్రైజెస్ ప్రకారము గ్రోత్ రేటు ఎంత కలదు? ఏంటిది? జిఎస్డిపి గ్రోత్ రేటు. అదేవిధంగా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము జిఎస్డిపి గ్రోత్ రేటు ఎంత కలదు అనే క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది కరెంట్ ప్రైజెస్ ప్రకారము గ్రోత్ రేటు ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము గ్రోత్ రేట్ ఎంత, వీటిపైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా వీటితో పాటు మనకి జిఎస్డిపిలో భాగంగా ఏమేమి ఉంటాయి? మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఉంటుంది, అదేవిధంగా ఇండస్ట్రీస్ పరిశ్రమల రంగం ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటాడు? అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు అంటాడు, ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు అంటాడు, సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు అని అడుగుతాడు. అదేవిధంగా వీటితో పాటు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఉంటాయి. ఏంటిది? క్రాప్స్, పంటలు ఉంటాయి, యానిమల్ హస్బెండరీ ఉంటుంది, పశు సంపద, వీటితో పాటు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఉంటుంది, వీటితో పాటు ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఉంటుంది. ఇందులో క్రాప్స్ యొక్క గ్రోత్ రేట్ పైన ప్రశ్న వస్తుంది, యానిమల్ హస్బెండరీ యొక్క గ్రోత్ రేట్ పైన ప్రశ్న వస్తుంది. అదేవిధంగా ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, చేపలు మరియు రొయ్యల పెంపకం పైన గ్రోత్ రేట్ క్వశ్చన్ వస్తుంది. అడవులు మరియు కలప పైన కూడా నీకు గ్రోత్ రేట్ పైన ప్రశ్న రావడము జరుగుతుంది. ఇది చూసుకోవాలి. ఇండస్ట్రీస్లో భాగంగా ఉండే సబ్ సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు, కన్స్ట్రక్షన్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు, అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీయింగ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు, సర్వీస్ సెక్టార్లో భాగంగా ఉన్న అలైడ్ సెక్టార్స్ ఒక్కొక్క దాని యొక్క గ్రోత్ రేట్లు ఎంత కలవు అనేది మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ జిఎస్డిపి పట్టు సంపాదిస్తే జిఎస్డిపిలో ఏ రంగాలు ఉన్నాయి, ఆ రంగాలలో ఉపరంగాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ నీకు అగ్రికల్చర్ దగ్గర కాన్స్టాంట్ ప్రైజెస్ అడుగుతాడు, కరెంటు ప్రైజెస్ ప్రకారం అడుగుతాడు. ఇండస్ట్రీస్ దగ్గర కూడా స్థిర ధరల ప్రకారం గ్రోత్ రేట్ అడుగుతాడు, ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతాడు. సర్వీస్ సెక్టార్ దగ్గర కూడా స్థిర ధరల ప్రకారం అడుగుతాడు, ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతాడు. అదేవిధంగా నీకు పంటల దగ్గర కూడా ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతాడు, స్థిర ధరల ప్రకారం అడుగుతాడు. పశు సంపద దగ్గర కూడా స్థిర ధరల ప్రకారం అడుగుతాడు, అదేవిధంగా ప్రస్తుత ధరల ప్రకారం అడుగుతాడు. అంటే గ్రోత్ రేట్లు అనేది నీకు రెండు ధరల ప్రకారం కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి గ్రోత్ రేట్ను ఏ విధంగా లెక్కిస్తారు? ఏంటిది? గ్రోత్ రేట్ను ఏ విధంగా లెక్కిస్తారు? ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడుకుందాము. 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ స్టేట్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు మనకి కావాలి. ఏంటిది? జిఎస్డిపి గ్రోత్ రేట్ మనకి కావాలి.
మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ కావాలి. ఏ గ్రోత్ రేట్ అది? జిఎస్డిపి గ్రోత్ రేట్ కావాలి. అలాంటప్పుడు మనకి 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వాల్యూ తెలియాలి. ఎంత? 1,00,000 కోట్లు అనుకుందాము. ఏంటిది? 1,00,000 కోట్లు అనుకుందాం. ఈ 1,00,000 కోట్లు ప్రజెంట్ ఇయర్ కాబట్టి దీన్ని ఫైనల్ వాల్యూగా తీసుకోవాలి. ఏంటిది? ఫైనల్ వాల్యూగా తీసుకోవాలి. అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్లో 2024-25 అనేది మనకి లాస్ట్ ఇయర్ అనగా ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్, గత ఆర్థిక సంవత్సరము. ఈ గత ఆర్థిక సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఉంటుంది. ఈ గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత అంటే 90,000 కోట్లు. ఏంటిది? 90,000 కోట్లు. ఇప్పుడు ఏంది? ఇది ఏ విధంగా రాసుకోవాలి? ఇనిషియల్ వాల్యూ రాసుకోవాలి. ఏంటిది? ఇనిషియల్ వాల్యూ. గ్రోత్ రేట్ రావాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంది అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువతోటి పోల్చి గ్రోత్ రేట్ కనుక్కోవడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయగా మనకి గ్రోత్ రేట్ వస్తుంది. ఇక్కడ మనం ఏమని రాసుకోవాలి? 1,00,000 కోట్లు. ఏంటిదండి? 1,00,000 కోట్లు మైనస్ 90,000 కోట్లు బై 90,000 కోట్లు ఇంటూ 100 రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ ఎంత వచ్చింది? 10,000 కోట్లు బై 90,000 కోట్లు ఇంటూ 100. ఓకేనా? రైట్. ఇలా చూస్తే 100/9 వచ్చింది. ఈ వచ్చిన వాల్యూ ఎంతైతే వస్తుందో అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ అవుతుంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ ఇంటూ 100 చేస్తే మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నీకు తలసరి ఆదాయ వృద్ధి రేట్ అంటే ఇక్కడ తలసరి ఆదాయము రాసుకో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము బై గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయము ఇంటూ 100 చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. ఓకేనా? రైట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు రావాలి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ బై గత ఆర్థిక సంవత్సరం యొక్క వ్యవసాయ రంగం యొక్క విలువ ఇంటూ 100 చేస్తే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు వస్తుంది. ఇలా మనకి వృద్ధి రేట్లను లెక్కించడం జరుగుతుంది. ఇలా నీకు ఎక్కడైనా వృద్ధి రేటు అడిగాడు అంటే నీకు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి గ్రోత్ రేట్ అడుగుతున్నాడు అని అర్థము. ఎక్కడైనా నీకు గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గా వచ్చింది అనుకో. ఏంటిది? గ్రోత్ రేట్ అనేది పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్ అంటే ఏ విధంగా? ఇప్పుడు 6.5% వృద్ధి రేటు సాధించారు అంటారు. ఇది ధనాత్మక వృద్ధి రేటు అని తెలుసుకోవాలి. మరి ఇలా ధనాత్మక వృద్ధి రేటు రావాలి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ కంటే ఎక్కువగా ఉంటే నీకు గ్రోత్ రేటు ధనాత్మకంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ 80,000 కోట్ల రూపాయలు ఉంది. ఏంటిది? 80,000 కోట్ల రూపాయలు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 90,000 కోట్ల రూపాయల విలువ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80,000 కోట్ల రూపాయల విలువ. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ కంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువ ఎక్కువగా ఉంటే అప్పుడు నీకు రుణాత్మక వృద్ధి రేటు వస్తుంది. ఇది కూడా గ్రహించగలగాలి. ఓకేనా? రైట్. ఇలా తెలుసుకుంటే మనకి గ్రోత్ రేట్ల పైన ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా గుర్తుపట్టగలగాలి అనే దాని మీద మనం పట్టు సంపాదించాలి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మొత్తంగా 14 చాప్టర్లు ఉంటే కంప్లీట్గా 14 చాప్టర్లు లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నువ్వు క్లారిటీగా చదువుకుంటే నీకు తెలంగాణ ఎకానమీ నీకు 60% కవర్ అవుతుంది. ఏ ఒక్క లైన్ మిస్ చేయకుండా ప్రతి లైన్కి వివరణతో కూడిన వీడియోస్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యాప్లో తెలంగాణ ఎకానమీకి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. అదేవిధంగా సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యాప్లో మనం ఈ కోర్సెస్ని ఏ విధంగా తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎకానమీ ఫుల్ కోర్స్ ప్రత్యేకతలు ఏంటివి అంటే సిలబస్ ఆధారంగా సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రణాళికలో దాదాపుగా 44 గంటల కోర్సు వచ్చింది.
జాతీయ ఆదాయంలో కూడా మనము 20 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటు ప్రజెంట్ ఆర్థిక సంవత్సరం యొక్క సర్వే ఆధారంగా అప్డేటెడ్ వీడియోస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి టాపిక్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్తోనే రూపొందించడం జరుగుతుంది ఈ కోర్సుని. ఒకసారి ఈ కోర్సు తీసుకుంటే మీకు నెక్స్ట్ ఆర్థిక సర్వే వచ్చేంత వరకు కూడా క్లాసెస్ అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఈ తెలంగాణ ఎకానమీ మొత్తం కూడా తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అప్డేటెడ్తో కూడిన తెలంగాణ ఎకానమీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలంగాణ ఎకానమీలో భూ సంస్కరణల్లో మీకు లైవ్ క్లాసెస్ని అప్లోడ్ చేశాము, రికార్డు క్లాసెస్ని అప్లోడ్ చేశాము. ఇందులో భూభారతికి సంబంధించిన అన్ని రకాల క్లాసెస్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే కోర్సులో మనము చాప్టర్ వైజ్ ఎగ్జామ్లను కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి చాప్టర్కి 6 టెస్టులు ఉంటాయి. అందులో 3 టెస్టులు అనేది ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఆధారంగా ఉంటే 3 టెస్టులు అనేది ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది. మొత్తం కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఎగ్జామ్ని కూడా వీడియోల రూపంలో ఎక్స్ప్లెనేషన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇదే కోర్సులో మనకి ఒక షార్ట్ నోట్స్ను కూడా ప్రొవైడ్ చేస్తాము. అప్డేటెడ్ డేటాతో కూడిన షార్ట్ నోట్స్ ఇస్తాము. ఆ షార్ట్ నోట్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మొత్తం క్లాసెస్ విన్న తర్వాత ఆ షార్ట్ నోట్స్ని మీరు 1కి 4 సార్లు చదివిన తర్వాత ఎగ్జామ్కి 4 నెలల ముందు మళ్ళీ టోటల్ సిలబస్ని ఆ షార్ట్ నోట్స్లో ఉన్న అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ని కూడా ఇదే కోర్సులో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ టీజీపీఎస్సీ వారు సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసినా అది కూడా ఈ కోర్సులోనే మనము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? రైట్. సెక్షన్ 3లో మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్ పర్యావరణం కూడా ఉంటుంది కదా. ఆ పర్యావరణానికి సంబంధించిన క్లాసెస్ని కూడా లైన్ టు లైన్ మనకి ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే నీకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో ఉన్న 15 చాప్టర్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ని మనము ప్రొవైడ్ చేస్తాము. అన్నీ కూడా అప్డేటెడ్ డేటాతో కూడిన వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎకానమీ కోర్స్ అనేది లైవ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ 2 అవర్స్ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. లైవ్ క్లాసెస్తో పాటు మీకు రికార్డ్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం ఉన్న సమయం అనేది ప్రిపేర్ అవ్వడానికి చాలా సులువైన సమయము. మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే రెండవసారి కూడా నా కోర్సు కొనడానికి అవకాశం లేకుండా చేస్తాను. ఎందుకంటే మీకు కంప్లీట్గా సిలబస్ అనేది అర్థమవుతుంది. కావాలంటే ఈ కోర్సు ఎవరైనా తీసుకొని విన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కోర్సులో మీరు జాయిన్ కావండి. అదేవిధంగా దీనికి సంబంధించిన డెమో వీడియోస్ను కూడా సుకేష్ ఎకనామిక్ క్లాసెస్ యాప్లో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.